పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని అర్థమైనట్లుంది. అందుకే ఆయన ఇక లాభం లేదనుకొని తన పని తాను చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుంది. తిరిగి నాగబాబు తన జబర్దస్త్ షోకి వచ్చేస్తున్నారు. మంత్రి పదవి వస్తుందేమో, టీవీ షోలు చేయకూడదని ఇన్నాళ్ళు నాగబాబు దాని జోలికి పోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇక మంత్రి పదవి రాదని ఖాయమైనట్లుంది. అందుకే ఇక తను టీవీ షోలు చేయడానికి ఆయన సిద్ధమయ్యారంటే నాగబాబుకి మంత్రి పదవి రాదన్న స్పష్టమైన సంకేతాలు అందినట్లేనన్నది జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకి మంత్రి పదవి ఇస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ అది దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉండటంతో అది నాగబాబుకేనని జనసేన నేతలు కూడా అభిప్రాయపడ్డారు. నాగబాబు కూడా మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. నాగబాబుకి మంత్రి పదవి దక్కుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మీడియా సమావేశంలోనే ప్రకటించడంతో నాగబాబుకి మంత్రి పదవి ఖాయమనుకున్నారు. ఆయన కూడా బుగ్గ కారు ఎక్కొచ్చని భావించారు. ఏం జరిగిందో తెలియదు కానీ నాగబాబుకి మంత్రి పదవి మాత్రం దక్కలేదు. నాగబాబుకి మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ కూడా ఇచ్చారు. తానే మంత్రి పదవిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చే విషయంపై ఇప్పటి వరకు చర్చ అంటూ ఏమీ జరగలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నారని, కానీ తాను మాత్రమే దీనిపై ఆలోచిస్తున్నాడని చెప్పడంతో పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్లనే నాగబాబుకి మంత్రి పదవి ఆగింది. ఎప్పుడో వస్తుందనుకున్న మంత్రి పదవి రాదని తెలిసిపోయిన తర్వాత ఇక టీవీ షోలో మళ్ళీ నాగబాబు దర్శనమిస్తున్నారు. దీంతో ఆయనకు కూడా తనకు మంత్రి పదవి రాదని క్లారిటీ వచ్చిందని, అందుకే ఆయన టీవీ షోలో పాల్గొంటున్నారని అంటున్నారు.